హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామినేషన్కి మన స్టడీ రొటీన్ ఎలా ఉండాలి, సో మనం డైలీ ఎన్ని అవర్స్ చదవాలి, అండ్ మనకు తెలుసు ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామినేషన్లో టోటల్గా 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో నేమ్లీ సెక్షన్స్ ఏంటి? రీజనింగ్, మ్యాథ్స్, దీని తర్వాత ఇంగ్లీష్, దీని తర్వాత జిఎస్. సో ప్రతి ఒక్క సెక్షన్ని మనం ఎన్ని గంటలు చదవాలి, సో ప్రతి ఒక్క సెక్షన్కి మనం ఎన్ని గంటలు టైం అనేది ఇవ్వాలి అనేది మనం చూద్దాం. అండ్ ఎప్పుడెప్పుడు నేను చదివేవాడిని అది కూడా చెప్తాను. సో మీరు కూడా ఈ టైమింగ్స్ అనేవి మీ ఇష్టం వచ్చినప్పుడు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైర్ 1లో, ఓకేనా, టైర్ 1లో ప్రతి ఒక్క సెక్షన్ వెయిటేజ్ చూద్దాం. దాంతోపాటు టైర్ 2లో ప్రతి ఒక్క సెక్షన్ యొక్క వెయిటేజ్ కనుక చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ కనుక చూస్తే, ఓకేనా, రీజనింగ్ టైర్ 1లో మనకేంటంటే 50 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, రీజనింగ్ టైర్ 1లో కనుక చూస్తే 50 మార్క్స్ వస్తాయి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైర్ 1 అనేది మన సీజిఎల్ ఎగ్జామినేషన్ 2022 నుంచి ఏమైపోయింది, టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ అయిపోయింది. సో టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఓకేనా. సో క్వాలిఫై అయితే చాలు. సో ఇక్కడ 50 మార్క్స్ అనేది రీజనింగ్ నుంచి వస్తాయి. టైర్ 2 కనుక చూస్తే 90 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి? 90. సో 90 మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్? 30 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ అండి? 30 క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి రీజనింగ్ నుంచి. సో 33 సో టైర్ 2లో ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఇంటూ 3 మార్క్స్. నెగిటివ్ వచ్చేసరికి ఎంత? నెగిటివ్ వచ్చేసరికి 0.33 నెగిటివ్. సో టైర్ 2లో మనకు నెగిటివ్ అనేది ఉంది. సో టైర్ 1లో ఏంటి? ఇంటూ 2 మార్క్స్. నెగిటివ్ వచ్చేసరికి 0.5. సో 0.5 అనేది నెగిటివ్. సో ఈ విధంగా. సో ఇక్కడ టైర్ 1లో రీజనింగ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 25 క్వశ్చన్స్. 25 2 50, ఈ విధంగా, ఓకేనా. సో ఇంటూ 2 ఇంటూ 3. సో రీజనింగ్లో మనకు కనుక చూస్తే టైర్ 1లో 50 మార్క్స్, టైర్ 2లో 90 మార్క్స్, ఈ విధంగా వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ మనకేంటి? జనరల్ అవేర్నెస్ కనుక చూస్తే టైర్ 1లో వచ్చేసరికి 50 మార్క్స్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే టైర్ 1లో ప్రతి ఒక్క సెక్షన్, ఓకేనా, ప్రతి ఒక్క సెక్షన్ నుంచి మనకు 50 మార్క్స్ వస్తాయి. అంటే ప్రతి ఒక్క సెక్షన్లో మనకు 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో 25 4 100. సో ఈ 100 క్వశ్చన్స్లో మనం ఈ 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రాయాలి, ఓకేనా. సో జనరల్ అవేర్నెస్లో టైర్ 1లో 50 మార్క్స్ అనేవి వస్తాయి, 50 మార్క్స్. బట్ టైర్ 2 కనుక చూస్తే 75 మార్క్స్ వస్తాయి, ఓకేనా. 75 మార్క్స్ అనేవి వస్తాయి. సో 75 మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్? 25 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ అండి? 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మనం కనుక అన్నిటికంటే ఇంపార్టెంట్ సెక్షన్ కనుక చూస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనుక చూస్తే, సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకు టైర్ 1లో 50 మార్క్స్ వస్తాయి, టైర్ 2లో 90 మార్క్స్. సో సేమ్ వెయిటేజ్. సో రీజనింగ్కి అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి, ఓకేనా, 2022 నుంచి సేమ్ వెయిటేజ్ అనేది ఉంది. సో ఈ 2 సెక్షన్స్ కూడా మనం ఏంటంటే రెండింటిని ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ 50, ఇక్కడ 50, ఇక్కడ 90, ఇక్కడ 90. సో ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 30 క్వశ్చన్స్. అండ్ టైర్ 2గా కనుక చూస్తే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రెండు కూడా ఒక మాడ్యూల్లో ఉన్నాయి. అంటే రెండు కలిసి, ఓకేనా, ఇక్కడ 30 క్వశ్చన్స్, ఈ 30 క్వశ్చన్స్. సో 30 + 30 60 క్వశ్చన్స్. ఈ 60 క్వశ్చన్స్కి మనకేంటంటే 1 అవర్ టైం ఇస్తారు టైర్ 2లో. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఒక పెయిర్ అనుకోండి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, లేదా మ్యాథ్స్, రీజనింగ్, ఇవి రెండు ఒక పెయిర్. నెక్స్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ లేదా సెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఏంటి అంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడేమో 50 మార్క్సే, బట్ టైర్ 2లో వచ్చేసరికి ఇందులో 135 మార్క్స్. సో టైర్ 2లో ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వస్తాయి? 135 మార్క్స్ వస్తాయి. సో 135 మార్క్స్ అంటే చిన్న నెంబర్ కాదు కదా. సో ఏ నెంబర్కి లేదా ఏ సెక్షన్కి కూడా ఇన్ని మార్క్స్ అనేవి లేవు. సో 135 మార్క్స్ అంటే టోటల్గా 45 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్? 45 క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు కనుక చూస్తే టైర్ 1లో టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 200 మార్క్స్. టైర్ 2లో ఎన్ని మార్క్స్ వస్తాయి? 390 మార్క్స్. 210 కాదు, 390 మార్క్స్, ఓకేనా. సో మనకు టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. సో 200కి గాను మనం ఒక 120 130 కనుక తెచ్చుకుంటే యూఆర్ కేటగిరీ వాళ్ళు వీళ్ళు క్వాలిఫై అయిపోవచ్చు. బట్ మనకు జాబ్ వస్తుందా రాదా అనేది ఏది డిసైడ్ చేస్తుందంటే ఈ 390 మార్క్స్నే డిసైడ్ చేస్తుంది. సో ఈ 390 మార్క్స్లో మీకు ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే మనకేంటంటే మన జాబ్ వచ్చే అవకాశాలు అంత బాగా పెరుగుతాయి, లేదా మీ డ్రీమ్ జాబ్ వచ్చే అవకాశం అంత బాగా పెరుగుతుంది. సో టైర్ 2 అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా.
సో ప్రీవియస్గా అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ లేదా 2 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా సీజిఎల్కి ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు టైర్ 1 అనేది సింపుల్గా ఈజీగా క్లియర్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పటి నుంచే ఓకేనా స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి, టైర్ 2కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో టైర్ 2లో కూడా ఏది ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువగా ఏది ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు నా సజెషన్ ఏంటి అంటే ఈ 2 సెక్షన్స్ని బాగా చదవాలి. ఏ 2 సెక్షన్స్ అవి? ఇంగ్లీషు, దీని తర్వాత జనరల్ అవేర్నెస్. ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. ఎందుకు చెప్తున్నాను ఇలాగ అంటే, సో ఎవరైనా అంటే సీజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళ రీజనింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఏదైతే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుందో అది కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ అందరికీ కొంచెం అటు ఇటుగా ఉండేది జనరల్ అవేర్నెస్ లేదా ఇంగ్లీష్. సో ఈ 2 సెక్షన్స్ని మనం కొంచెం గట్టిగా హోల్డ్ చేసుకొని ఓకేనా ఇందులో మనం ఒక ప్రొఫిషియన్సీ కనుక తెచ్చుకుంటే మనం సింపుల్గా ఒక ఈజీగా జాబ్ అనేది సెక్యూర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది టోటల్గా 4 సెక్షన్స్లో మనం ఎక్కువగా మన కాన్సన్ట్రేషన్ అనేది దేనిపైన ఉండాలి, టైర్ 2 పైన ఉండాలి. ఓకేనా చెప్పండి. నెక్స్ట్ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1 కనుక చూస్తే, సో టైర్ 1 కనుక చూస్తే చెప్పాం 25 క్వశ్చన్స్, 25. సో 50 మార్క్స్ అండ్ ఈ ఎగ్జామ్కి మనకు ఎంత టైం ఇస్తారు, 1 అవర్ టైం ఇస్తారు. ఎంత టైం అండి, 1 అవర్. సో 1 అవర్లో మనం ఏం చేయాలి, ఈ 100 క్వశ్చన్స్ని మనము అటెంప్ట్ అనేది చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.5 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత మనం చూస్తే ఒక ఇండివిజువల్ సెక్షన్స్ని తీసుకుందాం. సో ఈ సెక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే రీజనింగ్. సో ఈ సెక్షన్ అనేది ఏంటంటే మ్యాక్సిమం అందరికీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో ఈ సెక్షన్ పైన మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే దీనికి మనం ఏంటంటే మన యావరేజ్ టైం లేదా బిలో యావరేజ్ టైం, మన టైం టేబుల్లో బిలో యావరేజ్ టైం ఇచ్చినా కూడా సరిపోతుంది. సో ఎంత టైం ఇవ్వాలి దీనికి అంటే, సో ఇప్పుడు చూడండి, సో రీజనింగ్కి మీరు ఏం చేయాలంటే డైలీ 0.5 to 1 అవర్. సో మీ రీజనింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటే, అంటే కొంచెం బాగా లేకపోతే మినిమం ఒక 1 అవర్ టైం ఇవ్వాలి. లేదు సార్ నా రీజనింగ్ అనేది చాలా బాగుంది, నేను ఆల్రెడీ టాపిక్స్ అన్నీ కవర్ చేసేసానంటే మీరు హాఫ్ అన్ అవర్ కనుక తీసినా చాలు. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి, ఏం మోడల్స్ వస్తున్నాయి, వీటికి ఆన్సర్స్ వస్తున్నాయా రావడం లేదా అది చూసుకోవాలి, అంతే. సో ఇది కనుక చూసేస్తే సరిపోతుంది. సో మినిమం హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్. లేదు సార్ నాకు అసలు రీజనింగ్ అస్సలు రాదు, నాకు మల్టిప్లై చేయడం రాదు, స్క్వేర్స్ రాదు, క్యూబ్స్ రాదు అంటే మీరేం చేయాలి, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ చదవాలి. అంటే 1.5 అవర్స్ డైలీ చదవాలి అస్సలు రాకపోతే. ఓకేనా, ఇది మినిమం, ఇది వచ్చేసి మ్యాక్సిమం, ఈ విధంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలి, ఏవైతే మనం కాన్సెప్ట్స్ని నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ని రివైజ్ చేయాలి. కాన్సెప్ట్స్ని రివైజ్ చేయడం ఏంటి, మనం ఎలా రివైజ్ చేయొచ్చు అంటే సింపుల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, దాన్ని మీరు ఏం చేస్తారంటే సాల్వ్ చేస్తూ ఉంటే మీకేంటంటే కాన్సెప్ట్స్ అనేవి వాటంతటా అవే రివైజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ స్ట్రాటజీలో ప్రీవియస్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాను. ఓకేనా, ఎవరైతే ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది. ఈ మాట నేను ఎక్కడైనా మీకు రాసి ఇవ్వమంటే ఇస్తాను. సో ఎవరైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా చేస్తే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ పాయింట్ అనేది మీ బ్రెయిన్లో ఉంచుకోండి. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చేయాలి. నెక్స్ట్ కనుక చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్, నా దగ్గర బుక్ లేదు. సో బుక్ లేకపోయినా పర్లేదు, మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళి ఎస్ఎస్సి సిజిఎల్ 2021 లేదా ఎస్ఎస్సి సిజిఎల్ 2020 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని టైప్ చేయండి, మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి. లేదా మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు, మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ఏదైతే సిజిఎల్కి అవసరమైన పేపర్స్ అనేవి ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అది డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత మనం సెక్షన్కి వెళ్దాం. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే, నెక్స్ట్ సెక్షన్ అనేది జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ అనేది ఓకేనా ఇంతకుముందు అంటే 2022 ఎగ్జామ్కి ముందు అంటే 2021 వరకు జనరల్ అవేర్నెస్కి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు, ఓన్లీ జనరల్ అవేర్నెస్ అనేది టైర్ 1లో మాత్రం వచ్చేది, టైర్ 2లో జనరల్ అవేర్నెస్ అనేది వచ్చేది కాదు. కానీ ఈ ఇయర్ నుంచి అంటే 2022 నుంచి మనకేంటంటే జనరల్ అవేర్నెస్ అనేది కూడా టైర్ 2లో రావడం వల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఇది కూడా మనం జాగ్రత్తగా చదవాలి. అండ్ మీరు ఒకసారి సిలబస్ కనుక చూస్తే ఓకేనా, ఇంగ్లీష్ సిలబస్ కావచ్చు లేదా జనరల్ అవేర్నెస్ సిలబస్ కావచ్చు, అందులో మనకేంటంటే స్పెసిఫిక్గా చెప్పాడు ఈ జనరల్ అవేర్నెస్లో
ఎక్కువ క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి మనకు వస్తాయి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్గా ఏమేమి జరుగుతున్నాయి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా నేను ఒక నెంబర్ చెప్తాను చూడండి. మనకు తెలుసు 25 క్వశ్చన్స్ అనేవి 25 క్వశ్చన్స్ టైర్ 1లో వస్తాయి. తెలుసు కదా, 25 క్వశ్చన్స్ టైర్ 1లో వస్తాయి. ఈ 25 క్వశ్చన్స్కి గాను టైర్ 1లో మనకు 6 to 7 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. మినిమం ఇది 6 to 7 క్వశ్చన్స్, మినిమం 6 to 7 క్వశ్చన్స్ మనకేంటంటే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏం ఎక్కువగా చదవాలి, కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ చదవాలి. సో కరెంట్ అఫైర్స్కి మీరు ఎంత టైం ఇవ్వాలి, డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్కి మీరు టైం ఇవ్వాల్సిందే. డైలీ మీరు ఎంత టైం ఇవ్వాలి, డైలీ 1 అవర్ కరెంట్ అఫైర్స్కి టైం ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే మీరు చదవమంటున్నారో, సో ఈ కరెంట్ అఫైర్స్ నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి స్టార్ట్ చేయాలి, అంటే ఏ ఇయర్ చదవాలి లేదా ఎన్ని మంత్స్ చదవాలి అని మీకు డౌట్ రావచ్చు. సో నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, CGL 2022 ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంది. ఎప్పుడుంది, డిసెంబర్లో ఉంది. సో డిసెంబర్కి ముందు ఏమొస్తుంది, నవంబర్. సో నా సజెషన్ ఏంటంటే డిసెంబర్ నుంచి వెనక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కడి నుంచి జూన్ నుంచి డిసెంబర్ వరకు. ఓకేనా, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏవైతే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వీటిని మీరు తరోగా చదవాలి. ఎలా చదవాలి, తరోగా చదవాలి అంటే ఒక చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా అలా చదవాలి టైర్ 1 కోసం. ఓకేనా, దీని తర్వాత ఓకేనా వీటిని మీరు ఖచ్చితంగా తరోగా చదవాలి. ఇక్కడ నుంచి జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు. సో డిసెంబర్ 2022 వరకు అంటే ఏంటి, డిసెంబర్ మంత్ అవసరం లేదు. సో నవంబర్ మంత్ ఎండింగ్ వరకు చూసుకున్నా చాలు. ఓకేనా, అప్పుడప్పుడు ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్లో మనకు అప్ టు డేట్, అంటే ఈరోజు ఎగ్జామ్ జరిగింది అనుకోండి, నిన్న కరెంట్ అఫైర్స్ కూడా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అటువంటి కూడా జరిగింది. బట్ SSC మరీ అంత ఇదేం కాదు. ఓకేనా, ఒక 1 మంత్ గ్యాప్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది బాగా తరోగా చదవాలి. దీని తర్వాత ఇంకా 1 ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే మంచిది. సో ఈ 1 ఇయర్ ఏం చేయాలి, 6 మంత్స్ కరెక్ట్గా అన్నీ ఖచ్చితంగా తరోగా చూసుకోవాలి. దీని తర్వాత ఈ 6 మంత్స్కి వెనక 1 ఇయర్ అంటే ఏంటి, టోటల్గా 1.5 ఇయర్. కానీ ఈ 1 ఇయర్లో మీరు ఏం చేయాలి, ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే చాలు. ఈ 1 ఇయర్లో ఏం చేయాలి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం డైలీ 1 అవర్ కేటాయించాలి. సో అది మీ ఇష్టం అన్నమాట, మీరు ఏ టైంలో చేస్తారు ఏంటి అని. ఓకేనా, నెక్స్ట్ కనుక చూస్తే మీరు GS లేదా GKకి ఏ బుక్ నేను ప్రిఫర్ చేయాలి లేదా ఫాలో చేయాలి అంటే, మీ దగ్గర లూసెంట్ బుక్ ఉంటే ఆ లూసెంట్ బుక్ని ఫాలో చేయండి, లేదా వేరే ఏ బుక్ ఉన్నా నో ప్రాబ్లం. కొంతమంది దగ్గర మనోహర్ పాండే అనేది ఉంటుంది, అది ఫాలో అయినా నో ప్రాబ్లం. బట్ కొంతమంది దగ్గర కొన్ని ఏంటంటే లోకల్ పబ్లికేషన్స్ కావచ్చు, లేదా AP లేదా తెలంగాణ పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయి, అవైనా ఫాలో కావచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా, లూసెంట్ బుక్ ఏదో తీసుకోండి, కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివైజ్ చేస్తూ ఉండండి, బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా చేస్తే మనకు జనరల్ అవేర్నెస్ అనేది గుర్తుంటుంది. సో సింపుల్గా మీరే చూడండి, జనరల్ అవేర్నెస్ అనేది ఏంటి, మనకి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో, ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటిని మనం ఎంత బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, అంటే మన మైండ్లో స్టోర్ అయి ఉంటున్నాయా లేదా అనేదే కదా జనరల్ అవేర్నెస్. సింపుల్ అదే కదా. అదే, సో దీన్ని మీరు ఏం చేయాలి, రిపిటేటివ్గా చదువుతూ ఉంటే మీకు అవి గుర్తుంటాయి. ఓకేనా, నెక్స్ట్ కనుక చూస్తే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఏదైనా చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏం చేయొచ్చు, అది డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, లేదా మీకు ఏంటంటే కిరణ్ పబ్లికేషన్స్ బుక్ వస్తుంది, లేదా బ్లాక్ బుక్ వస్తుంది. ఓకేనా, బ్లాక్ బుక్ ఫర్ GA జనరల్ అవేర్నెస్, ఆ బుక్ వస్తుంది. ఆ బుక్ అయినా తీసుకొని ప్రిపరేషన్ అనేది మీరు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా లూసెంట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ బుక్ వస్తుంది. ఓకేనా, లూసెంట్ సబ్జెక్టివ్ వస్తుంది, లూసెంట్ ఆబ్జెక్టివ్ వస్తుంది. సబ్జెక్టివ్లో సబ్జెక్ట్ చదవండి, ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, అలాగన్నా చేయొచ్చు. ఓకేనా, ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ కనుక చూస్తే, సో నెక్స్ట్ వేరే సెక్షన్కి వెళ్ళడానికి ముందు ఎవరైనా SSC CGLకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటే, సో SSC తెలుగు అప్లికేషన్ అనేది మన అప్లికేషన్ ఉంది. సో ఇది మీరు ప్లేస్టోర్లో కనుక సెర్చ్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అనేది దొరుకుతుంది. ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు SSCకి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ ఫుల్ కోర్స్లో మనకి ఏమేమి ఉన్నాయంటే, సో SSC ఫుల్ కోర్స్లో ఏంటంటే
టైర్ 1 నుంచి టైర్ 2 వరకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. సో టైర్ 1కి ఒక కోర్స్, టైర్ 2కి ఒక సపరేట్ కోర్స్ కాదు. సో ఇక్కడ చూస్తే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్, అంటే బేసిక్స్ నుంచి 0 లెవెల్ నుంచి లాస్ట్ అడ్వాన్స్ లెవెల్ వరకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. దీని తర్వాత ప్రీ టు మెయిన్స్, సో ప్రీ నుంచి మెయిన్స్ వరకు. దీని తర్వాత ఇక్కడ కనుక చూస్తే, ఈ పాయింట్ కనుక చూస్తే మీకేంటంటే 5 మాక్ టెస్ట్. సో 5 మాక్ టెస్ట్ లేటెస్ట్ ప్యాటర్న్, అంటే ఇప్పుడు లేటెస్ట్గా టీసీఎస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది ఎస్ఎస్సికి. సో ఈ 5 మాక్ టెస్ట్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జామ్కి ఒక 1 మంత్ లేదా 15 డేస్ ముందు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 మాక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేసి మీ స్కోర్ ఎంత వస్తుంది ఏంటి అనేది చూడొచ్చు. దీని తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ కనుక చూస్తే మీకేంటంటే ఈ కోర్సులో సపరేట్గా టైర్ 2 క్లాసెస్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో వితౌట్ ఎనీ కాస్ట్, ఎనీ ఫర్దర్ కాస్ట్ లేదు. సో నార్మల్గా ఏంటి, టైర్ 1 కోర్సే టైర్ 1కి టైర్ 2కి సరిపోతుంది అంటారు. బట్ నేనేంటంటే స్పెసిఫిక్గా టైర్ 2లో మనకేంటంటే టైర్ 1లో ఏంటంటే కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. టైర్ 1లో కాన్సెప్ట్స్ నేర్చుకొని వాటిని అప్లై చేయడం ఇంపార్టెంట్. బట్ టైర్ 2లో ఏంటి అంటే మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ని ఎంత బాగా అప్లై చేయగలుగుతున్నాం అండ్ మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం అనేది కావాలి. సో అందుకే నేనంటే టైర్ 2 కోసం సపరేట్గా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. దీని తర్వాత ఇది వచ్చేసి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, దీని తర్వాత ఏమేమి వస్తుంది, స్టెనో వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినా అక్కడ అప్లోడ్ చేయొచ్చు, అక్కడ ఆ డౌట్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫీ అనేది 1699 ఫర్ 6 months. సో 6 monthsకి 1699 రూపీస్. ఓకేనా. కొన్నిసార్లు ఏంటంటే డిస్కౌంట్ కోడ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఒకసారి చాట్ బాక్స్లో మనకేంటంటే మెసేజ్ పంపించండి. ఒకవేళ కోడ్ అనేది అవైలబుల్లో ఉంటే మీకు డిస్కౌంట్ కోడ్ కూడా ఇస్తాం. లేదంటే డిస్కౌంట్ కోడ్స్ లేకపోతే అయిపోతే మనం చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా కోర్స్ అనేది ఉంటుంది. సో మీకేంటంటే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, క్లాస్ నోట్స్, పీడిఎఫ్స్ ఉంటాయి. దాంతోపాటు రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. లైవ్ క్లాసెస్ కూడా మనకేంటంటే జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇది నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇక నెక్స్ట్ సెక్షన్ ఏంటి, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్కి వచ్చేసరికి, సో ఈ సెక్షన్కి వచ్చేసరికి మీరు ఎంత బాగా చదువుతున్నారనే ఇంపార్టెంట్ కాదు. సో ఈ సెక్షన్లో మనకేంటంటే మీరు ఎంత బాగా చదువుతున్నారు, ఎన్ని వీడియోస్ చూస్తున్నారు, సో డైలీ ఒక వీడియో చూస్తున్నారా, 2 వీడియోస్ చూస్తున్నారా, 5 వీడియోస్ చూస్తున్నారా, అది ఇంపార్టెంట్ కాదు. బట్ మీరు ఏదైతే కాన్సెప్ట్స్ని నేర్చుకుంటున్నారో వాటిని అప్లై చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకుంటున్నారో అది అప్లై చేస్తున్నారా లేదా, అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఏంటంటే డైలీ రోజుకి 5 వీడియోలు చూసేస్తున్నాడు. రోజుకి 5 వీడియోలు అంటే డైలీ 5 hours వీడియోసే చూస్తున్నాడు, కానీ ప్రాక్టీస్ చేయడం లేదు. 5 hours చూస్తున్నాడు, డైలీ చూస్తున్నాడు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే అతను ఫస్ట్ ఏం చూసాడో అతనికి గుర్తులేదు. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాడో అది గుర్తులేదు. అంటే మీరు ఎక్కువగా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని పెన్ పేపర్ పెట్టి సాల్వ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే కాన్సెప్ట్స్ అనేవి గుర్తుంటాయి, లేదంటే ఉండవు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో నా సజెషన్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మీరు మినిమం 2 గంటల నుంచి 3 గంటలు టైం ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, డైలీ 1 hour నుంచి 2 hours. సో 1 hour ఎవరు అంటే ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయినారు. 1 hour మినిమం మీరు 2 గంటలు దీనికి టైం అనేది కేటాయించాలి. సో మినిమం 2 hours అనేది దీనికి మీరు టైం కనుక కేటాయిస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కనుక చూస్తే ప్రాక్టీస్ ఫ్రమ్ ఎనీ బుక్, ఏదైనా ఒక బుక్ తీసుకోండి. అక్కడ నుంచి ఏం చేయాలి, వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లేదా మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్లో మీకు క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు, ఆ క్లాస్ నోట్స్ అనేది మీరు తరోగా చేయాలి. మీరు డైలీ ఏం చేయాలి, డైలీ 1 to 2 hours డైలీ 1 to 2 hours అనేది క్లాసెస్ అనేవి చూడాలి మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటారో. దీని తర్వాత మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ ఫ్రమ్ ఎనీ బుక్, అంటే మీ దగ్గర ఏదైనా బుక్ ఉండనివ్వండి. సో మీరు ఏం చేయొచ్చు, ఏదైనా బుక్ ఒకటి ఉంటే ఆ బుక్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర ఏంటంటే ఒక కోర్స్ అనేది తీసుకున్నారు, సో దాని నుంచి ఒక క్లాస్ నోట్స్ అనేది వస్తుంది. సో ఆ క్లాస్ నోట్స్ మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. లేదంటే మీరు ఏం చేయొచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి సాల్వ్ అనేది చేయొచ్చు. లేదా కిరణ్ ప్రకాష్, ఓకేనా, కిరణ్ ప్రకాష్ బుక్ అనేది వస్తుంది ప్రీవియస్ ఇయర్, ఆ బుక్ అనేది తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నా సజెషన్ ఏంటి అంటే 2017 లేదా 2018 నుంచి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, 2018 నుంచి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా బెనిఫిట్. ఎందుకంటే 2018 నుంచి టీసీఎస్ అనేది రావడం జరిగింది, అక్కడ నుంచి క్వశ్చన్స్ యొక్క మోడల్స్ అనేవి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో 2018 నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంది 2018, 19, 20, 21 ఇవి పేపర్స్ చేస్తే చాలు సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే స్పెషల్ ఫోకస్ ఆన్ టీసీఎస్ క్వశ్చన్స్, అంటే టీసీఎస్ క్వశ్చన్స్ పైన మన స్పెషల్ ఫోకస్ ఉండాలి.
ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేది టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది కాబట్టి టీసీఎస్ క్వశ్చన్స్ పైన మన స్పెషల్ ఫోకస్ ఉంటుంది. సో టీసీఎస్ క్వశ్చన్ అంటే ఏంటి, ఏదైతే టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో, సో ఇప్పుడు టీసీఎస్ కనుక చూస్తే ఐకార్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసేది టీసీఎస్ఏ. ఓకేనా. దీని తర్వాత ఏంటంటే మల్టిపుల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి స్టెనో ఉంది, దీని తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఉంది. సో మీరు సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నారంటే సీజీఎల్ ఒక్కటే చూడకూడదు. సో టీసీఎస్ కండక్ట్ చేసే పేపర్ అన్నీ చూడాలి. సో అన్నిటినీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కనుక చూస్తే మన నెక్స్ట్ సెక్షన్ కనుక వస్తే, సో ఇప్పుడు సింపుల్గా బ్రీఫ్గా చెప్పేస్తాను చూడండి. సో ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మీరు డైలీ 2 hours, ఓకేనా, డైలీ 2 hours మీ దగ్గర ఏదైతే కోర్స్ ఉంటుందో లేదా వీడియోస్ ఉంటాయో లేదా యూట్యూబ్లో వీడియోస్ అయినా చూడొచ్చు. సో డైలీ 2 hours వీడియోస్ చూడాలి. దీని తర్వాత 1 hour ఏం చేయాలి, మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. లేదా 1 hour వీడియో చేసి 2 hours ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మినిమం ఏంటంటే 3 గంటలు దీనికి టైం అనేది కేటాయించాలి. సో 3 hours టైం అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ లాస్ట్ సెక్షన్ మన అన్నిటికంటే ఇంపార్టెంట్ సెక్షన్ మన సీజీఎల్ ఎగ్జామినేషన్లో ఏంటది, అన్నిటికంటే ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ అనేవి ఇందులోనే మనకు ఇచ్చారు. సో ఈ సెక్షన్ నుంచే వస్తాయి. ఓకేనా. సో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో మీరు కనుక చూస్తే సిలబస్ కనుక మీరు ఒకసారి చూస్తే అందులో ఏం చెప్పాడంటే టైర్ 2 సిలబస్. సో టైర్ 1 సిలబస్ ఇస్ నార్మల్. సో టైర్ 1 కనుక మనం చూస్తే అది నార్మల్గానే ప్రీవియస్గా ఎలా వస్తుందో అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. బట్ టైర్ 2 సిలబస్కి వచ్చేసరికి కొంచెం ఒక ట్వీక్ అనేది చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే టైర్ 2లో మీకు 3 passages ఇస్తాను అన్నాడు. ఏం చేశాడు, 3 passages ఇస్తాను అని చెప్పాడు. సో టైర్ 2లో 3 passages, 3 × 5 15, అంటే 15 క్వశ్చన్స్ మనకేంటంటే ప్యాసేజెస్ నుంచి వస్తాయి. అండ్ ఆ 3 passagesలో ఒక ప్యాసేజ్ వచ్చేసరికి స్టోరీ బేస్డ్, అంటే ఈజీ ప్యాసేజ్ ఉంటుంది అంటున్నాడు. సో ఒక ప్యాసేజ్ వచ్చేసి స్టోరీ బేస్డ్ ఉంటుంది. రిమైనింగ్ 2 passages ఏవైతే ఉన్నాయో, సో ఈ 2 passagesకి ఒక ట్విస్ట్ అనేది పెట్టాడు. ఏం పెట్టాడంటే ఈ 2 passages అనేవి మనము ఏం చేస్తామంటే ఒకటి కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వచ్చు. ఓకేనా, కరెంట్గా ఏం జరుగుతుంది అక్కడి నుంచి ఇవ్వచ్చు, లేదా ఎడిటోరియల్ సెక్షన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఎడిటోరియల్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ నుంచి మనము ఇస్తామని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూస్తే 15 questions, 15 3 = 45, అంటే 45 మార్క్స్ మనకు ప్యాసేజ్ నుంచి వస్తుంది. అంటే 45 మార్క్స్ అనేవి మనకు ప్యాసేజ్ నుంచి వస్తే మనం ఏం చెప్పొచ్చు, ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చా? ఎస్, చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. అంటే మనం ఈ ప్యాసేజెస్ అనే సెక్షన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకు మనం ఏం చేయాలి, ఎక్కడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్ సెక్షన్ ఉందో మనం ఏం చేయాలి, న్యూస్ పేపర్ అనేది టైం కుదిరినప్పుడు రీడ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ న్యూస్ పేపర్ రీడ్ చేయడానికి మనకంత టైం లేకపోతే ఏం చేయొచ్చు, మీరు ఇప్పుడు చెప్తాను చూడండి. మీరేంటంటే ద హిందూ అని యాప్ వస్తుంది ఒకటి, ఓకేనా, ద హిందూ అని యాప్ వస్తుంది. సో ఆ యాప్లో మనకేంటంటే ఎడిటోరియల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. లేదా మీరు ఎడిటోరియల్ కనుక అప్లికేషన్ ఎడిటోరియల్స్ అని చెప్పేసి ఏది ప్లేస్టోర్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఎడిటోరియల్స్ యొక్క అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఎడిటోరియల్స్ చదవచ్చు. లేదా ఆన్లైన్ న్యూస్ పేపర్ కూడా దొరుకుతాయి. అవైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని న్యూస్ పేపర్ అనేది ఆన్లైన్లో చదవచ్చు. సో మీరైతే ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది చదవాలి. ఓకేనా, న్యూస్ పేపర్ చదవాలి. సో ఒకవేళ మీరు సార్ నేను న్యూస్ పేపర్ చదవడం నా వల్ల కావడం లేదు సార్, నాకు అసలు ఏది అర్థం కావడం లేదు అంటే మీరు ఏం చేయాలి, డైలీ ఫస్ట్ ఒక 10 to 15 days లేదా 20 days ఏం చేయాలంటే డైలీ ఒక 10 minutes లేదా 15 minutes లేదా 1 hour ఏం చేయాలంటే ఒక నావెల్ అనేది చదవాలి. ఏం చదవాలి, నావెల్. అంటే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏదైనా ఒకటి తీసుకొని నావెల్ అనేది చదవండి. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే నెమ్మదిగా హిందూ పేపర్కి షిఫ్ట్ అవ్వండి. ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా హిందూ పేపర్ చదవాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ కనుక చూస్తే డైలీ 1 hour రీడింగ్. సో ఈ 1 hour అనేది మీరు మీ స్ట్రెంగ్త్ పైన, అంటే మీ క్యాపబిలిటీ పైన ఇది డిపెండ్ అవుతుంది. అంటే మీరు నావెల్ చదవగలుగుతున్నారా లేదా హిందూ పేపర్ని చదివి అండర్స్టాండ్ చేయగలుగుతున్నారా? అలా అండర్స్టాండ్ చేయగలిగితే హిందూ పేపర్ అనేది చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి, చాలా మంచిది. లేదు సార్ నాకేంటంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నానంటే ఏదైనా ఒక నావెల్ తీసుకోండి, ఓకేనా, అది తీసుకొని అక్కడి నుంచి మీరేంటంటే మీ జర్నీని స్టార్ట్ చేయండి, నిదానంగా వెళ్తూ ఉండండి. సో డైలీ ఖచ్చితంగా చదవాల్సిందే 1 గంట మీరు, ఓకేనా. దీని తర్వాత కనుక చూస్తే మీ దగ్గర ఏదైతే క్లాస్ నోట్స్ ఉంటుందో, ఓకేనా, మీరు నోట్స్ కనుక ప్రిపేర్ చేస్తుంటారు కదా. సో ఇంగ్లీష్ అనేది ఏంటి అంటే మనకు గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది. సో గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది. సో ఈ గ్రామర్, సో ఇక్కడ రీడింగ్ కనుక మీరు చేస్తున్నప్పుడు మీ రీడింగ్ స్కిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతాయి. అంటే మీరు ఇక్కడ నుంచి ఏదైతే ఈ 3 passages ఉన్నాయో, సో ఈ 3 passages మీరు ఈ 1 hourలో కవర్ చేస్తున్నట్టు.
అంతేనా? సో ఈ 1 అవర్లో మీరు ఈ 3 ప్యాసేజెస్ కోసం చదువుతున్నారు. నెక్స్ట్ గనక చూస్తే కాన్సెప్ట్స్‌ని రివైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో అది రివైజ్ చేయాలి. ఎందుకు? గ్రామర్, దీని తర్వాత వొకాబులరీ. సో గ్రామర్‌లో మనకేంటంటే రూల్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయండి? రూల్స్ ఉంటాయి. సో ఈ రూల్స్‌ని మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒకసారి తిప్పి చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రూల్స్‌ని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటేనే మనకేంటంటే ఇవి గుర్తుంటాయి. లేదంటే మర్చిపోతాం. నెక్స్ట్ వొకాబులరీ అనేది కూడా మనం ఏం చేయాలి? రివైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీకు కొత్త వర్డ్ కనిపించింది. ఆ కొత్త వర్డ్‌ని మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. బట్ ఏంటంటే ఒక 10 రోజులు దాన్ని చూడలేదు, ఏం చేయలేదు. మీరేం చేశారు? వదిలేసారు దాన్ని. అంటే 10 రోజుల తర్వాత అది గుర్తుంటుందా మీకు? ఆబ్వియస్‌గా అది ఏంటంటే గుర్తుండదు. అదేంటంటే 50-50 ఛాన్స్. 50-50 కూడా కాదు. 60% గుర్తుండదు. ఓకేనా? 60-70% గుర్తుండదు. సో వొకాబులరీ అనేది కూడా రివిజన్‌ని డిమాండ్ చేస్తుంది. సో ఇంగ్లీష్‌లో మీరేం చేయాలి? రివిజన్ అనేది చేస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ గనక చూస్తే వొకాబులరీ అనేది కూడా మీరేం చేయాలి? రివైజ్ చేయాలి. గ్రామర్ యొక్క కాన్సెప్ట్స్ కూడా అప్పుడప్పుడు రివైజ్ చేస్తూ ఉండాలి. దీంతో పాటు మీరేం చేయాలి? ఏం చేయాలండి మీరు? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి కూడా చేయాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎవరైతే చేస్తారో బాగా వాళ్ళకే జాబ్ అనేది వస్తుంది. సో ఇది ఒక గోల్డెన్ స్టేట్మెంట్ రాసుకోండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? దీని తర్వాత కనుక చూస్తే గ్రామర్ రూల్స్. ఈ గ్రామర్ రూల్స్ని కూడా ఏం చేయాలి? మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నార్మల్గా చూస్తే 1 అవర్ మీరు నార్మల్గా న్యూస్ పేపర్ చదవడానికో లేదా ఏదో చదవడానికో టైం ఇచ్చేసారు. నెక్స్ట్ గ్రామర్కి వొకాబులరీకి ఎంత టైం ఇవ్వాలి? ఇంకొక 1 అవర్. గ్రామర్కి వొకాబులరీకి ఇంకొక 1 అవర్ లేదా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏం చేయాలి? ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి చేయాలి. ఎందుకంటే మనం టైర్ 1 కనుక చూస్తే టైర్ 1లో 25 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 25 క్వశ్చన్స్ని మీరు ఒక 10 నుంచి 12 మినిట్స్లో సాల్వ్ చేసేయచ్చు. 10 నుంచి 15 నిమిషాల్లో దీన్ని ఈజీగా సాల్వ్ అనేది మనం చేసేయచ్చు. 10 to 12 మినిట్స్లో దీన్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? 1+1. సో ఇక్కడ 2 అవర్సే అనుకుందాం. 2 గంటలే అనుకుందాం. ఇంగ్లీష్కి 2 లేదా 2 కంటే కొంచెం ఎక్కువ. సో 2 అవర్స్ అనుకుందాం. సో ఇక్కడ నార్మల్గా మొత్తం అన్ని సెక్షన్స్ అయిపోయాయి. సో మనం రీజనింగ్ ఏం చెప్పాం? రీజనింగ్కి 1 అవర్ చదవాలి అని చెప్పాం. కరెక్టా? ఎస్. దీని తర్వాత మనం ఏం చెప్పాం? రీజనింగ్ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్లో ఏం చెప్పాం? 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదవాలి. దీని తర్వాత ఇంకొక 1 అవర్ లేదా 1.5 అవర్లో మీరు ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి చూడాలి. అంటే ఇక్కడ 2.5 అవర్స్. ఇక్కడ ఎంత? 2.5 అవర్స్. నెక్స్ట్ ఏదైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉందో దానికి ఖచ్చితంగా మీరు 3 గంటలు టైం ఇవ్వాల్సిందే. 3 అవర్స్ టైం ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ 2 అవర్స్. ఇక్కడ చూస్తే 5, 6, 7, 8.5 అవర్స్. అంటే మీరు డైలీ ఒక 8 అవర్స్ మీరు చదవాలి. ఓకేనా? డైలీ మీరు ఎన్ని గంటలు చదవాలి? 8 అవర్స్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ 8 అవర్స్, ఈ 8 గంటలు నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ టైంలో ఎప్పుడు చదవాలి ఏంటి అనేదంటే, సో ఇప్పుడు మీకేంటంటే నార్మల్గా ఒక జనరల్ పర్సన్, ఓకేనా, ఒక యావరేజ్ స్టూడెంట్ పొద్దున 6 గంటలకు లేస్తాడా? ఆబ్వియస్గా 6 గంటలకు లేస్తాడా? ఎస్, లేస్తాడు. సో ఎవరైనా కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ ఏమని, సార్ నేను 6 గంటలకు లేను, 8 లేస్తాను, 10కి లేస్తానంటే మీరేంటంటే మీరు కాంపిటీషన్లో లేరు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు పొద్దున 4 o'clockకి, 3:30కి, 4:30కి, 5:30కి లేచి కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు. సో నేను మిమ్మల్ని 4 o'clock లేమంటున్నానా? కాదు, 6 o'clock లేచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరిపోతుంది. సో ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ బుక్స్ తీసుకోండి. సో ప్రీవియస్ ఇయర్ బుక్ ఏం తీసుకోవాలి? కిరణ్ ప్రకాష్ బుక్ అనేది తీసుకోండి. అక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదా బ్లాక్ బుక్ వస్తుంది వొకాబులరీకి, ఆ బుక్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? దీని తర్వాత నేనేంటంటే CGL బిగినర్స్కి స్ట్రాటజీ ఏంటి అంటే, బిగినర్స్ 3 monthsలో ఎలా క్రాక్ చేయాలి ఆ వీడియో కూడా చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదైనా మీరు చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పుడు నేను ఏం చేశానంటే, పొద్దున మీరు 6 o'clockకి లేస్తే 6 నుంచి నైట్ 9 వరకు టైం స్లాట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టైం స్లాట్స్ని నేను డివైడ్ చేశాను. ఏం చేశానంటే ఒక గంటన్నర టైం స్లాట్స్ అనేవి ఇచ్చాను. సో ఇప్పుడు పొద్దున మార్నింగ్ 6 o'clock లేచారు. 6 o'clock లేవడం అంటే ఎగ్జాక్ట్గా 6 o'clock లేవకూడదు, 5:30కి లేయాలి. ఎంతకి లేయాలి? 5:30కి లేయాలి. సో 5:30కి లేచి మీరు ఏం చేయాలి? బ్రష్ చేస్తారు, ఫేస్ వాష్ చేస్తారు, ఏది కొంతమంది ఏంటంటే రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. పొద్దున్న లేచిన తర్వాత ఒక గ్లాస్ మిల్కో లేదా కాఫీనో లేదా ఏదో తీసుకుంటారు. సో అది తీసుకొని ఎగ్జాక్ట్గా 6 o'clockకి కూర్చోవాలి. యుద్ధం చేయడానికి కూర్చోవాలి. ఏం చేయాలి? యుద్ధం చేయాలి ఇంకా. సో 6 o'clockకి వచ్చి కూర్చున్నారు టేబుల్ పైన. సో ఇప్పుడు 6 నుంచి 7. సో ఈ 6 నుంచి 7 అనేది మీకు ఏంటంటే మంచి పీరియడ్. సో ఈ పీరియడ్లో మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో
టాపిక్ని తీసుకోండి, ఆ టాపిక్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే పొద్దున ఏంటంటే ఫ్రెష్గా ఉంటారు, ఫ్రెష్ మైండ్తో ఉంటారు. దీని తర్వాత మీకేంటంటే ఇప్పుడు ఈ టైంలో మనకేంటంటే నిద్ర వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ టైం పీరియడ్లో ఈ గంటలో మీరేంటంటే ఏదైనా ఒక బోరింగ్ టాపిక్ కనుక తీసుకుంటే, లేదా మీకు కష్టమైన టాపిక్ కనుక తీసుకుంటే, కష్టమైన సెక్షన్ కనుక తీసుకుంటే మీకేంటంటే ఆబ్వియస్గా నిద్ర వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఆబ్వియస్గా నిద్ర వస్తుంది. సో ఆ నిద్రని అవాయిడ్ చేయడం కోసం మీకు ఇంట్రెస్టింగ్గా ఏదైతే అనిపిస్తుందో దాన్ని తీసుకొని స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ జనరల్గా కనుక చూస్తే రీజనింగ్ అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో పొద్దున ఏం చేయొచ్చు, మీరు లేచిన వెంటనే ఈ 1 అవర్ అనేది రీజనింగ్ ఇచ్చేయండి. రీజనింగ్లో ఏం చేస్తారు, ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటారో వాటిని రివైజ్ చేయండి, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక 2 పేపర్స్ 3 పేపర్స్ సాల్వ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే పక్కన రాసుకోండి. సో ఇప్పుడు డౌట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, డౌట్ ఇది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. సో ఎప్పుడైతే మీకు ఓకేనా ఒక క్వశ్చన్ కనుక డౌట్ వస్తే మీరు సాల్వ్ చేయలేకపోతున్నారంటే మీరు ఏం చేయాలంటే ఒక సపరేట్ నోట్బుక్ ఒకటి పెట్టేయండి. ఒక నోట్బుక్ పెట్టేయండి. నోట్బుక్ పెట్టిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే ఆ నోట్బుక్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ డౌట్గా ఉన్నాయో, అసలు రావడం లేదో, అసలు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కావడం లేదో, మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్స్ అన్నిటినీ ఈ నోట్బుక్లో ఎంటర్ చేయాలి. ఈ నోట్బుక్లో ఏం చేయాలి, ఆ క్వశ్చన్స్ అన్నిటినీ డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే రావడం లేదో వాటిని ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇది మనకు ఎగ్జామ్ టైంలో, అంటే ఎగ్జామ్కి ఒక 1 వీక్ ఉండగా ఈ బుక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తుందంటే మీకు ఎగ్జామ్కి 1 వీక్ ఉండగా ఈ బుక్ అనేది మీకు ఒక గైడ్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఏ క్వశ్చన్స్ రావో, లేదా మీరు ఏ క్వశ్చన్స్లో ఇబ్బంది పడుతున్నారో మీకు ఈ బుక్ అనేది చెప్పేస్తుంది. సో లాస్ట్ 1 వీక్లో మీరు కనుక ఈ బుక్ని ఒక 2 మంత్స్ కనుక నీట్గా ప్రిపేర్ చేసి లాస్ట్ 1 వీక్ కనుక మీరు ఈ బుక్ కనుక చూసుకొని వెళ్తే ఎగ్జామ్కి మీకు తిరుగుంటుంది. సో ఈ డౌట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బుక్ తీసుకొని సపరేట్గా నోట్ చేస్తూ ఉండండి. సో మార్నింగ్ స్లాట్లో రీజనింగ్ చేయండి, లేదా మీకు మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మ్యాథ్స్ చేయండి. సో 6 to 7 రీజనింగ్ అయిపోయింది, ఇంకా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ తీసుకోవాలి. సో 1 నుంచి 1.5 అవర్. సో ఇక్కడ 7 నుంచి 8:30. సో 7 నుంచి 8:30 ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ తీసుకోండి. సో మార్నింగ్ కదా, అర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటారు. కరెంట్ అఫైర్స్ అనేవి నిదానంగా మనకు బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ చదవచ్చు. దీంతోపాటు ఎడిటోరియల్ ఉన్నాయి కదా, ఎడిటోరియల్ నేనేం చెప్పాను, మీరు ఖచ్చితంగా 1 అవర్ చదవాలి అని చెప్పాను. సో ఇక్కడ ఆ 1 అవర్ అనేది మీరు కవర్ చేయొచ్చు. ఒకటి కరెంట్ అఫైర్స్ అయినా చదవచ్చు, లేదా ఎడిటోరియల్, లేదా రెండింటిని ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ చదవచ్చు. ఓకేనా, ఇలా చేశారు. సో ఇప్పుడు 8:30కి ఏం చేస్తారు, 8:30కి చేసేసారు. 8:30నో 8:45నో అయింది. ఇక్కడ ఏం చేయాలి, మీరు వచ్చేయాలి. సో అక్కడి నుంచి వచ్చేసి మీరు ఏమవ్వాలి, ఫ్రెష్ అప్ అయిపోయి మీరు బ్రేక్ఫాస్ట్, మీ కార్యకలాపాలు ఉంటాయి కదా వాటినన్నింటిని చూసుకొని మళ్ళీ 10 o'clockకి కూర్చోండి. మళ్ళీ ఏం చేస్తారు, 10 o'clock. సో 10 to 11, 11 to 11:30. సో 10 to 11 1 అవర్. నెక్స్ట్ 11 to 11:30నే చేస్తున్నాను. 11 to 11:30 మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం లేదు. మీరు కావాలంటే ఇక్కడ నేను చదవగలుగుతానంటే 11 to 12 అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ ఉందో, ఈ టైం స్లాట్ ఉందో, ఈ టైం స్లాట్లో ఏం చేస్తారు, 10 to 11 ఒక సబ్జెక్ట్ తీసుకోండి, మళ్ళీ 11 to 11:30 ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. ఆ 2 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసింది. సో ఇప్పుడు 11:30కి మీరు ఒక బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని ఏంటంటే ఏదైనా ఇంట్లో వర్క్ ఉంటే ఆ వర్క్ చేయండి, లేదా మీరు సైలెంట్గా ఉంటున్నారో, లేదా ఏదైనా మీ ఇష్టం, ఏదైనా ఒక ఫ్రీ టైం అనేది చేయండి. బట్ ఏంటంటే మొబైల్ అనేది చూడండి, మొబైల్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, 11:30కి మనం వచ్చేసాం. 11:30కి వచ్చేసిన తర్వాత 1కి మనం ఫుడ్ తినేస్తాం, 2 o'clockకి ఫ్రీ అయిపోతాం. సో ఇప్పుడు ఈ 2 నుంచి 4 పీరియడ్ ఏదైతే ఉందో, 2 to 4 ఉంది కదా, ఈ పీరియడ్ కూడా మనకేంటంటే 2 నుంచి 3 వరకు ఎటువంటి నిద్ర అనేది రాదు. బట్ 3 నుంచి 4 వరకు మనకేంటంటే ఈ 1 అవర్లో మనకు భారీగా నిద్ర వస్తుంది. కరెక్టా? ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా 1:30కో 2కో ఫుడ్ తినేసి ఉంటాం. 2 నుంచి 3 వరకు మనం ఈజీగా చదివేస్తాం, నో ప్రాబ్లం ఇందులో. నెక్స్ట్ 3 to 4 అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కొంచెం నిద్ర వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, 3 నుంచి 4 వరకు ఏదైనా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి, లేదా ఒక చిన్న మాక్ టెస్ట్ అనేది రాయండి, లేదా ఒక చిన్న క్విజ్ అనేది చేయండి. ఓకేనా, అలా చేయండి. అలా చేస్తే మీకు ఇక్కడ కొంచెం నిద్ర అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు, 3 to 4 చదివేశారా, నెక్స్ట్ 4 o'clockకి నిద్ర అసలు పట్టలేకున్నారు. సో 4 to 5 నిద్రపోండి. 4 to 5 నిద్రపోండి, మళ్ళీ 5కి లేండి, ఫ్రెష్ అప్ అయిపోండి. నెక్స్ట్ 6 to 9 మళ్ళీ కూర్చొని స్టడీ అనేది స్టార్ట్ చేయండి. సో 6 to 9. సో ఇలా కనుక మీ టైం టేబుల్ని కనుక మీరు ఇలా డివైడ్ చేసుకోగలిగితే మీరు సింపుల్గా చేయొచ్చు. నేనేంటంటే ఇది ఒక యావరేజ్ స్టూడెంట్ ఉంటున్నాను. సో అలా కాకుండా ఎవరైనా బాగా నార్మల్గా బాగా చదివే వాళ్ళు ఎంతకి లేస్తారంటే అర్లీ మార్నింగ్ 4:30కే లేస్తారు. 4:30కి లేచి నైట్ 10:30 వరకు వాళ్ళ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తారు.
సో 4:30 నుంచి 10:30 వరకు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ చెప్పానో లేదా టైం పీరియడ్ అనేది చెప్పానో ఇది నార్మల్ స్టూడెంట్స్కి వర్తిస్తుంది. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ టైం స్లాట్ అనేది అస్సలు సెట్ కాదు. సో వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ 6 o'clockకి లేవకుండా ఎంతకి లేయాలి, 4 o'clockకి లేయాలి లేదా 4:30కి లేయాలి. ఎంతకి లేయాలి, 4:30కి. సో 4:30 నుంచి 7 వరకు కూర్చొని చదవాలి. ఓకేనా. 4:30 నుంచి 7 వరకు. ఒకవేళ మీకు ఆఫీసో లేదా వర్కో 10 o'clock ఉంటే 8 వరకు కూర్చొని చదవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని అవర్స్ వచ్చేసాయి, ఇక్కడ వచ్చేసరికి మనకు 2.5 hours. ఎంత వచ్చింది, 2.5 hours. నెక్స్ట్ మనకి ఏమైపోతుంది, ఈవినింగ్ 6 కల్లా మనం ఫ్రీ అయిపోతాం, లేదా 7 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, 7 నుంచి 10:30 వరకు వర్క్ చేయాలి. 7 నుంచి 10:30 వరకు ఈ టైం స్లాట్. సో 7 నుంచి 10:30 అంటే ఎంత, 3.5 hours. ఎంత, 3.5 hours. సో ఇక్కడ 2.5, ఇక్కడ 3.5, అంటే ఇక్కడ మనకేంటంటే దగ్గర 6 hours అనేది అవుట్పుట్గా వస్తుంది. సో మనకు సరిపోతుంది. ఏంటంటే ఈ 6 hours మీరు ఎంత ఎఫిషియెంట్గా యూస్ చేయగలుగుతున్నారో అదే ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది జనరల్ స్టూడెంట్స్కి, ఇదైతే కొంచెం స్పెషల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. సో ఇప్పుడు మీరేంటంటే వర్క్ చేస్తూ ఇది కూడా చేయాలి. మీకేంటంటే ఇది కొంచెం టాస్క్ అయిపోతుంది. బట్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది నార్మలే అంటారు. కానీ ఎవరైతే ప్రిపరేషన్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్లో లేని వాళ్ళకి ఇది కూడా కష్టమే. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఫ్రాంక్గా చెప్తాను. సో ఎవరైనా కూడా స్టార్టింగ్లో ఈ టైం టేబుల్ అనేది అందరూ రాసేస్తారు, అందరూ ఏం చేస్తారంటే బోర్డు పైన అతికిస్తారు. బట్ ఈ టైం టేబుల్ని ఫాలో చేసే వాళ్ళు 1% మాత్రమే. 1% మాత్రమే. ఎందుకు అలా జరుగుతుంది అంటే అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ రోజే నా 8 గంటల టార్గెట్ అచీవ్ అవ్వాలి అనుకుంటారు. అంతేనా. సో నేను డైలీ 8 గంటలు చదవాలి, 8 గంటలు ఇక్కడ అచీవ్ అయిపోవాలి అనుకుంటారు. బట్ మీకు తెలియంది ఏంటంటే మీరు ఫస్ట్ రోజు కనుక 8 hours కనుక చదివితే సెకండ్ రోజు మీరు పడుకుంటారు. వేరే డౌట్ లేదు. సెకండ్ రోజు మీరు 1 గంటలు కాదు 2 గంటలు కూడా మీరు కూర్చోలేరు. ఓకేనా. 2 గంటలు కాదు 1 గంట కూడా మీరు కూర్చోలేరు. అందుకు ఏం చేయాలంటే మీరు నిదానంగా ఏం చేయాలి, నిదానంగా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్రాఫ్ కనుక మనం ఇలా తీసుకుంటే ఏం చేయాలి, గ్రాఫ్ కనుక తీసుకుంటే ఫస్ట్ రోజు నేను ఏం చేశాను, ఒక 2 hours చదివాను. ఫస్ట్ రోజు ఏం చేశాను, ఒక 2 hours మాత్రమే చదివేయగలిగాను. ఓకే, నో ప్రాబ్లం, అందులో ఎటువంటి ఇష్యూ లేదు. నెక్స్ట్ సెకండ్ రోజు ఏం చేయాలి, 2 గంటలు కాదు, సో 2 hours 15 minutes చదవడానికి ట్రై చేయాలి. సో 2 hours 15 minutes ఇలా చదవాలి. నెక్స్ట్ 2 hours 30 minutes. ఓకేనా. నెక్స్ట్ 3 hours, నెక్స్ట్ 3:15. అంటే మనం ఏంటంటే మన గ్రాఫ్ని ఇలా ఉంచాలి, ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఓకేనా, మన గ్రాఫ్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా మీరు మీ గ్రాఫ్ని స్టార్ట్ చేయడమే నేను డైలీ 8 hours చదువుతానంటే ఇలా స్ట్రైట్గా వచ్చేసి పడిపోతుంది. అదేమవుతుంది, స్ట్రైట్గా ఇలా కూడా రాదు, డైరెక్ట్గా ఇలా వచ్చేసి పడిపోతుంది. సో నిదానంగా స్టార్ట్ చేయండి. డైలీ 1 hourతో స్టార్ట్ చేయండి, లేదా 2 hours స్టార్ట్ చేయండి. నిదానంగా ఆ అవుట్పుట్ని పెంచుకుంటూ వెళ్ళండి. సో ఇలా మీరేంటంటే మీ టైం స్లాట్స్ని యూటిలైజ్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే ఇది వచ్చేసరికి టైర్ 2 యొక్క మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో అది టైర్ 1 సిలబస్, లేదా టైర్ 1 అనేది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. నెక్స్ట్ టైర్ 2కి మీరు ఏం చేయాలి, టైర్ 2కి ప్రిపరేషన్ లేదా టైం స్లాట్స్ అనేవి అదే. టైర్ 2కి ప్రిపరేషన్ లేదా టైం స్లాట్స్ అనేవి అవే. బట్ ఏంటి అంటే ఇక్కడ ఎఫర్ట్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాలి. ఓకేనా. ఎఫర్ట్ అనేది ఏం పెట్టాలి, కొంచెం ఎక్కువగా పెట్టాలి, అంతే. దానికి దీనికి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే టైర్ 2లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది చూడాలి. సో ఇక్కడ కనుక చూస్తే మనము ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా. దీని తర్వాత ఈ 2 సెక్షన్స్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ దాంతోపాటు మీరు ఏం చేయాలి, మీకు టైపింగ్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ కనుక చూస్తే టైపింగ్ మాడ్యూల్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, అంటే ఇక్కడ మీకు 20 questions అనేవి వస్తాయి. సో ఓకేనా, 20 questions. సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేది ఏంటి అంటే సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కంప్యూటర్ నుంచి. వాటిని కూడా మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో 20 questions ఉంటాయి, 20 × 3 60 marks ఉంటాయి. దీని తర్వాత ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ తర్వాత మీకు టైపింగ్ కూడా ఉంటుంది. ఓకేనా. టైపింగ్. సో టైపింగ్ మీ స్పీడ్ ఎంత ఉండాలంటే 27 words per minute ఉండాలి. ఎంత ఉండాలి, 27 words per minute. సో మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ టైపింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ అనేవి వచ్చేస్తాయి. అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీ టైపింగ్ స్పీడ్ అనేది ఎంత ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నార్మల్గా అది 27 words per minute అనేది మీరు ఒక 2 days కనుక కూర్చొని ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా అచీవ్ చేసేయచ్చు. బట్ ఒకసారి చూసుకోండి, నో ప్రాబ్లం అందులో. సో 27 words per minute అనేది సింపుల్గా అచీవ్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇది టైర్ 2లో మనం ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో టైర్ 2కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను నేను. ఓకేనా. సో
ఇక్కడతో మన స్ట్రాటజీ అనేది కంప్లీట్గా ఎండ్ అవుతుంది. ఓకేనా? సో స్ట్రాటజీ అని చాలామంది చెప్తుంటారు. సో స్ట్రాటజీ అనేది ఏంటి అంటే ఏం లేదు. సో మీరు డైలీ ఎంత అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నారో అదే ఇంపార్టెంట్. ఓకేనా? సో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డైలీ కొంచెం కొంచెం కనుక ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే అదే మీ స్ట్రాటజీ. ఏం చేయాలి, మీరు డైలీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీరు ఏం చేయాలి, నిన్నటితో ఈ రోజుతో కంపేర్ చేసుకోండి. అంటే కంపేర్ యువర్ సెల్ఫ్ టు ఎస్టర్డే అండ్ టుమారో. సో నిన్నటితో అండ్ ఈ రోజుతో కంపేర్ కనుక చేసుకుంటే నిన్నటికి ఈ రోజుకి నాలో ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోండి. సో ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కనుక ఉంటే మీరు రైట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కనుక లేకపోతే, ఒకరోజు లేకపోతే నో ప్రాబ్లం, ఒక 2 డేస్ అయినా 3 డేస్ అయినా కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే మీ స్ట్రాటజీ అనేది తప్పు. ఆ స్ట్రాటజీని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది స్ట్రాటజీ అంతే. ఓకేనా? సో ఇక్కడతో మన వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా సీజీఎల్కి ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మా ఎస్ఎస్సి తెలుగు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.